మీరు ఎంత కష్టపడినా అప్పులు తీరడం లేదా? ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తున్నారా? గరుడ పురాణంలో చెప్పిన ఈ ఒక్క నిజం తెలుసుకుంటే మీ జీవితం, మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ కష్టాలకు ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. ఇది రామారావు కథ. కాని ఈ కథలో మీకు మీరే కనిపిస్తారు. రామారావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. 1వ తేదీ జీతం రాగాని 5వ తేదీకల్లా ఈఎంఐలు, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బిల్లులకే ఆ జీతం మొత్తం ఆవిరైపోతుంది. నెల సగమయ్యేసరికి జేబులో 100 రూపాయలు కూడా ఉండవు. మళ్ళీ అప్పులు. ఫోన్ మోగితే బ్యాంకు వాళ్లో లేక అప్పిచ్చినవాళ్లేమో అన్న భయం. రాత్రుళ్ళు నిద్రపట్టదు. నేను ఎవరికీ ద్రోహం చేయలేదే, రోజూ కష్టపడుతున్నానే, నాకెందుకు దేవుడు ఈ అప్పుల శిక్ష వేశాడు అని గుడిమెట్లమీద కూర్చుని ఏడుస్తున్నాడు రామారావు. అప్పుడు గుడిలో ఉన్న ఒక పెద్దాయన రామారావు దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది అనడిగాడు. రామారావు తన బాధలన్నీ చెప్పుకున్నాడు. అప్పుడా పెద్దాయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాయనా, అప్పు అనేది కేవలం డబ్బుకి సంబంధించినది కాదు, అది నీ కర్మకి సంబంధించినది. గరుడ పురాణంలో మనం గత జన్మలో కాని ఈ జన్మలో కాని ఎవరి దగ్గరైనా సహాయం పొంది వాళ్లని మోసం చేసినా లేదా ఇవ్వాల్సిన డబ్బుని కావాలనే ఎగ్గొట్టినా అది రుణశేషంగా మారి మన వెంటపడుతుంది అని చెప్పారు. ఆ పాపమే ఈరోజు నీకు అప్పుల బాధగా మారింది. రామారావు ఆశ్చర్యపోయాడు. మరి దీనికి పరిష్కారం లేదా స్వామీ అని అడిగాడు. అప్పుడా పెద్దాయన 3 అద్భుతమైన సూత్రాలు చెప్పాడు. ఇవి మీరు కూడా పాటించండి. మొదటిది నిజాయితీ. నా అప్పులు నేను ఎలాగైనా తీర్చేయాలి అనే స్వచ్ఛమైన సంకల్పాన్ని ప్రతిరోజూ దేవుడి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకో. నువ్వు ఎవరికైతే డబ్బులివ్వాలో వారిని తప్పించుకుని తిరగకు. నాకు కొంచెం సమయమివ్వండి, ఖచ్చితంగా తీరుస్తాను అని ధైర్యంగా నిలబడు. రెండవది అన్నదానం. కర్మ ప్రక్షాళన. కర్మల భారం తగ్గాలంటే మూగజీవాలకు లేదా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. నీ దగ్గర లక్షలు లేకపోవచ్చు, కాని రోజూ ఒక 10 రూపాయలతో వీధి కుక్కలకు బిస్కెట్లు వెయ్యి, లేదా పక్షులకు నీళ్లు పెట్టు. ఈ చిన్న పుణ్యం నీ ఆర్థిక ద్వారాలను తెరుస్తుంది. మూడవది కృతజ్ఞత. నీ చేతిలో ఉన్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం కూడా దేవుడి వరమే. ప్రతిరోజూ దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపు. మనం బాధతో పనిచేస్తే అదృష్టం దూరమవుతుంది. చిరునవ్వుతో పనిచేస్తే లక్ష్మీదేవి దగ్గరవుతుంది. రామారావు ఈ మాటలను నమ్మాడు. భయం వదిలేశాడు. రోజూ ఉదయాన్నే పక్షులకు గింజలు వేయడం, తాగడానికి నీళ్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఆఫీస్లో బాధపడటం మానేసి రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాడు. ఆశ్చర్యంగా 6 నెలల్లో పరిస్థితి మారింది. ఆఫీస్లో అతని కష్టాన్ని చూసి ప్రమోషనొచ్చింది. దానికి తోడు అతని నిజాయితీ చూసి అప్పిచ్చినవాళ్లు కూడా వడ్డీ తగ్గించి కొంత సమయమిచ్చారు. మెల్లగా రామారావు అప్పులన్నీ తీరిపోయాయి. ఈ కథ మనకి చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడు ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురిపించడు, కాని మనం ధర్మంగా అడుగువేస్తే అప్పుల ఊబినుంచి బయటపడే మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా ఇలాంటి బాధలు ఎవరైనా పడుతుంటే ఈరోజు నుండే భయాన్ని వదిలేసి ధైర్యంగా అడుగువేయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్లో వెంటనే షేర్ చేయండి. మరిన్ని జీవిత సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ.